స్టార్ట్ చేద్దాం. బ్రో నువ్వు బస్ ఎక్కితే టికెట్ ఫ్రీగా ఇస్తారా లేక డబ్బులు తీసుకుంటారా? కోయిలా ఉంజా గోడ పగిలిపోద్ది చూసుకోండి మేడం. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. మళ్ళీ జన్మంటూ ఉంటే మీ ఇంట్లో గోడనై పుడతా అంటే అన్నాడు గాని ఎంత బాగుందో. అటుకొండ ఇటుకొండ చాలా బాగున్నాయి. ఏంట్రా బొండాలు చూస్తున్నావా? నల్లగొండ కాదు తెల్లకొండలే మామా. అబ్బా ఏం వాడకవయ్యా అబ్బో. డాన్స్ చేసినట్టు లేదు, సామాన్లు చూపించినట్టు ఉంది. ఎందరి చేతులు పడ్డాయో ఇంత రావడానికి, ఎంత కష్టపడ్డారో. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? చిన్న వయస్సులో చాలా బరువులు మోస్తున్నావు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఒరేయ్ దయ్యాలకే జ్వరాలు తెప్పించే వాళ్ళ ఉన్నావు కదరా. పెట్టేదెవరు పెట్టించుకునేదెవరు? మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మాకంటే పండగ లేదు ఫ్రెండ్స్. మీరన్నా బాగా చేసుకునే పండగ ఫ్రెండ్స్. నువ్వెంత రగిలించినా నిన్నెవ్వడు దేకడు. ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఎంత కసిగా ఉన్నదే. కళ్ళలో కామం గారిపోతుంది. కవర్ చేసుకోరా కదా. కరెక్ట్. ఇంకెన్నో నేర్చుకుంటా కూర్చుంటావు ఆ పిల్ల గురించి. ఇంకా పిల్ల పోతుందిరా భయ్. నీకు మీ అమ్మ నాన్న లేమా దోస్లం నడువు. ఏంది అయితే లేదు నాతో. అక్కనేవడ్రా మోసం చేసింది? ఫీల్ అవ్వకక్క, మంచి పిల్లగాడిని సెట్ చేస్తా. మేడం మీ సార్ గుండె గట్టిదే. పాపం అంకుల్తో కూడా ఇంత ఎంజాయ్ చేయలేదనుకుంటా మావా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? నడుం మీద ఇష్టం వచ్చినట్టు చేయేస్తున్నాడు. చూసుకో తల్లి, నీకు పెళ్ళైంది. అరే బాబు ఐన్స్టైన్ కనిపెట్టి పంపించరా కొత్త జాతిని. ఫస్ట్ మంత్ ఈఎంఐ క్లియర్ అయింది. ఆ గుండుగాడి కొంప ఎప్పుడో ముంచిద్ది. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. ఆంటీ ఆరాటం, అబ్బాయి పోరాటం. నువ్వు సామాన్లు చూపించకుండా ఉంటే సొల్లు కార్చరు. భయం లేని కోడి బజార్లో గుడ్డు పెట్టిందంట. ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. పాపది చాలా పెద్ద మనసు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా దాచాం కుప్పలుగా ఉన్నాయి సినిమాలు.